హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకైతే ఈ బోస్ వాషింగ్ మిషన్లో మనకి E28 కానీ అలాగే F28 కానీ మనకైతే ఈ ఎర్రర్స్ అనేది వచ్చినప్పుడు మనకైతే వాటర్ ఫ్లో సెన్సార్ కంప్లైంట్ ఉంటుందండి. మనకి ఈ వాటర్ ఫ్లో సెన్సార్ అనేది మనకి ఇన్లెట్ వాల్కి అనేది ఉంటుందన్నమాట. మీరు చాలామంది కొంతమంది బయట స్టూడెంట్స్ని చూశాను. అంటే వేరే వేరే చాట్ల వర్క్ నేర్చుకున్నో ఏదో సంథింగ్ ప్రాబ్లం వల్ల ఆ ఆ పైనున్న సెన్సార్ వైర్లు అనేది కట్ చేసి కలిపేయడం ఇలాంటివి చేస్తారు ఫ్రెండ్స్. ఇలాంటివి చాలా తప్పు ఫ్రెండ్స్. అనవసరంగా మనకైతే బోర్డులో ప్రాసెసర్ అనేది పోయే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడూ కూడా ఏ సెన్సార్నైనా సరే మీరు దాన్ని డైరెక్ట్ చేసేద్దాం అనే ఆలోచన మాత్రం చేయకూడదు అనమాట. అది సెన్సార్ అనేది మనకి రెసిస్టెన్స్ అనేది బాగుందా లేదా, అలాగే దాన్ని వర్కింగ్ అనేది పనిచేస్తుందా లేదా అనేది మనం చెక్ చేయాలన్నమాట. అంటే ఫిజికల్గా చెక్ చేసుకోవాలి. మనకు అవన్నీ కూడా మీకు ఇవన్నీ వీడియోలు చేసి పెడదామన్నా కానీ అంత టైం అనేది ఉండకపోవడం వల్ల నేను విడిగా పెట్టలేకపోతున్నా ఫ్రెండ్స్. ఈ క్లాసులు సరిపోవడం వల్ల నేను ఉదయం పూట మాత్రమే మీకు వీడియోలు చేసి వాటిని టైం అనేది సెట్ చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది, మార్నింగ్ ఈవినింగ్ పోస్ట్ అయ్యేటట్టుగా. ఇంకో విషయం ఏంటంటే మనకి ఎర్రర్స్ని పూర్తిగా నమ్ముకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ ఇష్యూకి ఇప్పుడు నేను చెప్పే వాటిల్లో కొన్నిటిలో ఎర్రర్స్ డిస్ప్లే అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కోసారి ఎర్రర్ రాదు. మీకు ఆల్రెడీ కొన్ని వీడియోల్లో పెట్టాను నో ఎర్రర్ అని. ఇలా ఏ ఎర్రర్ రాదనమాట, మనమే సాల్వ్ చేయాలి. ఏదో కొన్ని ఎర్రర్స్ మాత్రం చాలా లేట్గా వస్తాయి. ఎమ్మన్నే మనకి ఎర్రర్ అనేది పడదనమాట, చాలా లేట్గా రావడం జరుగుద్ది. మనమే దాన్ని టెక్నికల్గా రెక్టిఫై చేయాలి తప్ప ఎర్రర్ కోసం వెయిట్ చేసి ఆ ఎర్రర్ వచ్చే వరకు మనం చూస్తే మనం వర్క్ చేయలేం ఫ్రెండ్స్. అందుకని మీరు ఖచ్చితంగా వర్క్ అనేది నేర్చుకోవాలి. ప్రాక్టికల్గా నేర్చుకుంటేనే మీరు